నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్. గ్రామ స్థాయిలోనూ అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేయాలి, పార్టీ నాయకులతో వర్క్షాప్లో మాజీ సీఎం జగన్. ఐదేళ్లలో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా, పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా వెల్లడి. క్రీడలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, బీఆర్ స్టేడియంకు పూర్వ వైభవం తెస్తామన్న ఎమ్మెల్యే నసీర్. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. స్వయంగా వారి నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్ తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రజా దర్బార్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్య సమస్యలు, ఉపాధి అవకాశాలతో పాటు గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందంటూ బాధితులు మంత్రి నారా లోకేష్కు తమ సమస్యలు విన్నవించారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే సంకల్పం ఉందని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చి తీరుతామని, పేదలకు, రైతులకు, మహిళా సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పల్లె పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సభల్లో ఆమోదించిన 30,000 పనులకు సంబంధించిన పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని అన్నారు. పల్లె పండుగ ప్రగతికి అండగా వారోత్సవాల్లో భాగంగా నకరికల్లి మండలం రూపేనగుంట్ల గ్రామంలో 10 లక్షలు, దేచవరం గ్రామంలో 10 లక్షలు, కండ్లగుంటలో 8 లక్షలు, చీమలమర్రిలో 8 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లకు మరియు 2 లక్షల రూపాయల విలువైన 2 గోకులం షెడ్స్కు శంకుస్థాపన చేశారు. ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. బీఆర్ స్టేడియంలో ఈ నెల 19 వరకు నిర్వహించే ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ 2024 పోటీలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు అవసరమని అన్నారు. మానసిక ఉల్లాసం క్రీడలతోనే సాధ్యమని చెప్పారు. క్రీడలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వివిధ కేటగిరీల్లో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్లో దాదాపు 250 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. తమ పిల్లలు ఏ క్రీడల్లో రాణించగలరో గమనించి పేరెంట్స్ వాటిల్లో ప్రోత్సహించాలని గుంటూరు జిమ్నాస్టిక్ అసోసియేషన్ ప్రతినిధి కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావళి, ఇతర క్రీడాశాఖ అధికారులు పాల్గొన్నారు. దాదాపు 250 మంది పిల్లలు ఈ కాంపిటీషన్లో పాల్గొంటూ ఉన్నారు. తప్పకుండా బీఆర్ స్టేడియంని అభివృద్ధి చేస్తూ ఇటువంటి కాంపిటీషన్స్కు ఒక వేదికగా తయారు చేసేటువంటి దిశగా మేమందరం కూడా ప్రయత్నిస్తాం. తప్పకుండా చాలామంది సోషల్ ఆర్గనైజేషన్తో పాటు కార్పొరేట్ సెక్టార్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా డబుల్ హార్ట్ సంబంధించినటువంటి శ్యామ్ ప్రసాద్ గారు, రోటరీ క్లబ్ వడ్డమాన్ రవి గారు, అలాగే స్పోర్ట్స్ జిమ్నాస్టిక్ స్టేట్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే
లోకల్కి ఉన్నటువంటి కోచ్ చాలామంది ఈరోజు యాక్టివిటీలో భాగస్వాములు అవడం చాలా సంతోషమైన విషయం. తప్పకుండా గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పేరెంట్ని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. పిల్లలకి చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, వాళ్ళ ఎబిలిటీస్ని పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ కోసం, అథ్లెటిక్స్ కోసం, అలాగే జిమ్నాస్టిక్స్ కోసం మనందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ స్టేడియంలో గత ప్రభుత్వంలో ఇదే జిమ్నాస్టిక్స్ సంబంధించి దీంతో పాటు నెక్స్ట్ లెవెల్ రిస్క్ మూమెంట్ చేయాలంటే మాకు పిట్అవుట్ కావాల్సి వచ్చింది. అప్పుడు మేము ఎంపీ గారిని అప్రోచ్ అయితే ఆయన ఎంపీ లాట్స్ నుంచి మాకు 30 lakhs శాంక్షన్ చేస్తున్నారు. అది ప్రాసెస్లో ఉంది. నెల 2 నెలల్లో అది కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. మున్సిపాలిటీకి కమిషనర్ గారికి టెండర్ వెళ్ళింది. అది అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో జిమ్నాస్టిక్స్ చేయడానికి, ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దీంట్లో జిమ్నాస్టిక్స్ అంటే దిస్ ఇస్ ద గేమ్ ఫర్ ఆల్ ద స్పోర్ట్స్. జిమ్నాస్టిక్స్ చేస్తే ఏ గేమ్లోకైనా సూట్ అవుతారు. అందువల్ల పిల్లలు 6 ఏళ్ల పిల్లలకి వచ్చినప్పుడు మా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇవాళ క్రికెట్లో, టెన్నిస్లో, స్విమ్మింగ్లో, అథ్లెటిక్స్లో అందరూ మా బేస్ జిమ్నాస్టిక్స్లో ఉన్నారు. అట్లా దీనికి ముందు పిల్లలు రావాలంటే పేరెంట్స్ సహకారం చాలా అవసరం. పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉండి చిన్న పిల్లలు తీసుకొచ్చి సీసీఎంబీ ఆధ్వర్యంలో జీన్ హెల్త్ కనెక్ట్ పై ఏర్పాటు చేసిన మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ గుంటూరుకు వచ్చింది. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జీవశాస్త్రంపై అవగాహన కలిగించేందుకు మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పాతిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఏర్పాటు చేసిన మొబైల్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రారంభించారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం వారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ప్రజల్లో జన్యుపరంగా వచ్చే సమస్యలను తెలుసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ తోడ్పడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ జీవశాస్త్రంపై అవగాహన పెంచుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, జన విజ్ఞాన వేదిక నాయకులు పాల్గొన్నారు. సైంటిస్టులు కొన్ని వేల సంవత్సరాలు అది తెచ్చిపోయా కూడా వాళ్ళ పేరు తలుచుకుంటూనే ఉంటారు. ఐజాక్ న్యూటన్ పేరు ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా. ఎప్పుడో 400 ఏళ్ళ కింద బతికాడు ఆయన. మేడం క్యూరీ, లేకపోతే ఐన్స్టీన్, లేదా థామస్ ఆల్వా ఎడిసన్, వీళ్ళందరి గురించి ఇన్నేళ్ళు పోయేప్పుడు చెప్తున్నాం. అంటే కారణం ఏంటి? వాళ్ళు మనుషులకి, మానవ జాతికి అవసరమైన కొన్ని పరిశోధనలు చేసి కొన్ని డిస్కవరీస్ చేశారు. మీలో ఒకరిద్దరైనా వాళ్ళు తయారు కావాలని నా కోరిక. అందుకే నేను సేవ్ చెప్పాను. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వాల్మీకి జయంతిని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు గుంటూరు కార్పొరేషన్లో వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ పులి శ్రీనివాసులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఒక బోయేవాడు వాల్మీకిగా మారి రామాయణం రచించాడని మేయర్, కమిషనర్ అన్నారు. అలాంటి మహనీయుని జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మన పిల్లలకి తప్పకుండా నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏ మతస్థులైనా సరే రామాయణం, మహాభారతం అనేది అన్ని ఎపిసోడ్లు కానీ చూస్తే వాళ్ళకి పాపం, పుణ్యం, ధర్మం, న్యాయం అనేది తప్పకుండా తెలిసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఫస్ట్ కోవిడ్, సెకండ్ కోవిడ్లో నేను మా పిల్లలకే ఈ రామాయణం, మహాభారతం అన్ని ఎపిసోడ్లు చూపించాను. ఎందుకంటే ఇంట్లో స్కూల్ సెలవులు కాబట్టి ఆ రామాయణం అనేది మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు. అది చూపిస్తే పిల్లలకు మంచి, చెడు, నీతి, న్యాయం, ధర్మం, పాపం ఇవన్నీ తెలుస్తాయి అని చెప్పేసి చెప్తే నేను ప్రతిరోజు ఉదయం పూట రామాయణం, మహాభారతం దగ్గర 400-500 ఎపిసోడ్లు ఉన్నాయి టీవీలో, యూట్యూబ్లో చూస్తే. అన్ని డైలీ 2 ఎపిసోడ్లు చొప్పున చూపించడం. వాళ్ళకేంటంటే ఈ పని చేస్తే పాపం, ఈ పని చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని జీవిస్తాడు అనేటువంటిది దాంట్లో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆయన ఒక ఆది కవి అయ్యాడు. సంస్కృతంలో ఫస్ట్ గ్రంథం రామాయణం ఏదైతే ఆది కవ్యంగా చెప్పుకుంటామో దానికి ఆచార్యుడు. బట్ బిఫోర్ దట్ ఆయన ఎంత క్రూయల్గా ఉండేవాడు అనేది మనం ఆయన గురించి విన్నాం, తెలుసుకున్నాం. మరి అలాంటి వ్యక్తి ఒక దొంగతనాలు చేస్తూ, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ చేస్తూ ఉన్న వ్యక్తి మరి ఎవరో ఒక మహానుభావుడు ఇచ్చినటువంటి మార్పుకి లోనయ్యి తద్వారా మారి ఒక మహాభక్తుడిగా తయారయ్యి తర్వాత అనేక గ్రంథాలు
రచించడానికి అనేక గ్రంథాలు రావటానికి మూల కారణమైనటువంటి రామాయణాన్ని సంస్కృతంలో రచించారు. మరి అంతటి మహానుభావుడు జన్మదిన వేడుకలు మనం అఫిషియల్గా డిక్లేర్ చేయించుకొని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ నాయకులతో వైఎస్ జగన్ వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. పార్టీ అనుబంధ విభాగాలకు గ్రామస్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాయకులు ఇంట్లో కూర్చుంటే ఏమీ జరగదని, సమస్యలపై చొరవ తీసుకుని స్పందించి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ ఉద్బోధించారు. ఏ పథకం కావాలన్నా ఇంటి వద్దకే వచ్చే పాలన పక్కకెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ పరిస్థితి ఏమిటి? ఏది కావాలన్నా మళ్ళా జనభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పాలన. ఇప్పటికే 1,50,000 పెన్షన్ కటింగ్, 1,50,000 పెన్షన్ ఇప్పటికే తొలగించేసినారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన రేపులు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. చిన్నపిల్లలను సైతం వదిలిపెట్టుకోకుండా జరుగుతూ ఉన్న మారణ హోమాలు కనిపిస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు ఎప్పుడవుతాయని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. విజయవాడలో షర్మిల మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్న సీఎం చంద్రబాబు నిర్ణయం స్వాగతించదగ్గదేనన్న షర్మిల లిక్కర్ విషయంలో జగన్కు చంద్రబాబుకు పెద్ద తేడా లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం విధి విధానాలపై బీసీ మంత్రులు సమావేశమవడం హర్షణీయమని గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ మరియు మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి మంత్రులు స్పష్టం చేశారని అన్నారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచం లాంటిదని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న అన్ని అంశాలను సీఎం చంద్రబాబు అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు స్వర్ణకాల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం బీసీలపై తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. బీసీ రక్షణ చట్టంతో బీసీల్లో తీవ్రంగా వెనుకబడిన కులాలకు సైతం మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కార్యదర్శి కంచెర్ల శివరామయ్య, బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లె ఈశ్వరరావు, బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల చినకొండరావు, బీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుమ్మేటి మురళి తదితరులు పాల్గొన్నారు. బీసీలందరూ గౌరవప్రదంగా బతకాలనే ఉద్దేశంతో ఆనాడు ఎలక్షన్కు ముందు బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగానే ఈ రోజున బీసీ రక్షణ చట్టాన్ని కార్యరూపం దాల్చడం జరిగినది. నిన్న క్యాబినెట్లో 8 మంది బీసీ మంత్రులకు విధి విధానాల రూపకల్పనలో ఉద్దేశించడంలో రాష్ట్రంలోని బీసీలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో, జిల్లా బీసీ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజున స్వీట్స్ పంచుకొని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడమైంది. 100 రోజుల కూటమి ప్రభుత్వంలో 33% రిజర్వేషన్ కూడా బీసీలకి కేటాయించి క్యాబినెట్లో రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ఎంతో హర్షాతిరేకం. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఇది కూటమి ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం అని చెప్పేసి మరోసారి రుజువైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎమ్మెల్యే గల్లా మాధవి తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు, సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చిరు వ్యాపారుల పట్ల మానవతా దృక్పథంతో నడుచుకోవాలని అన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు వ్యాపారులు ధన్యవాదాలు తెలిపారు. సెంక్లాస్ బ్రిడ్జి 4 లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆస్తి నష్టం లేకుండా నిర్మాణం చేపట్టాలని అరండలపేట, బ్రాడీపేట ఓనర్స్ షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టుపల్లి వెంకట సుబ్బారావు ప్రభుత్వాన్ని కోరారు. అరండలపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, దీనివల్ల అరండలపేట, బ్రాడీపేట ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులు నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు.
ప్రత్యామ్నాయం పద్ధతిలో హైదరాబాద్, విజయవాడ నగరాల్లో నిర్మిస్తున్న బ్రిడ్జిల మాదిరిగానే శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. అసోసియేషన్ నాయకుడు ఏడుకొండలు మాట్లాడుతూ అరండలపేట, బ్రాడీపేట పరిధిలో వ్యాపారం చేసుకుంటూ సుమారు 4,000 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వలన వీరంతా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి పెమ్మసానిని, అధికారులను కలిసి సమస్యను విన్నవిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అడ్వకేట్ నడింపల్లి కమలాకాంత్, అసోసియేషన్ సెక్రటరీ గురుదత్ పాల్గొన్నారు. ఏమి ఆల్టర్నేటివ్ లేకుండా ఒకవేళ ఇమ్మీడియట్గా పాల్గొంటున్నా కూడా గుంటూరు ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య అవుతుంది. ఇవన్నీ ఒకటైతే గత 7 ఏళ్ల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి సగం భాగం ట్రాఫిక్ డైవర్ట్ అయిపోయింది. అలాగే కంగరగూడ బయట నుంచి సగం ట్రాఫిక్ డైవర్ట్ అయింది. అసలు ఈ ఏరియాలో ట్రాఫిక్ అనేది గతంలో పోలిస్తే ఆల్రెడీ చూసుకుంటే చాలా తగ్గినట్టు ఒక రకం చెప్పాలి. అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఈ కరోనా తప్పుడు కానీ ఈ వ్యాపారం దెబ్బతింటాం ఇవన్నీ జరిగినాయి. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా గత 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 5% ట్యాక్స్ పెంచుకుంటూ పోతుంది. అది కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఓనర్స్. ఈ పరిస్థితిలో మళ్ళీ ఈ డిమాలిషన్ జరిగి ఈ ప్రాపర్టీస్ దెబ్బతింటే ఆర్థికంగా తట్టుకునే పరిస్థితి కొట్టారు. కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలా చేస్తే బాగుంటుంది, పబ్లిక్ ఇబ్బంది లేకుండా, ఈ బిల్డింగ్స్ ప్రైవేట్ ప్రాపర్టీస్ డ్యామేజ్ కాకుండా చేసి డిజైన్ మార్చుకుంటే బాగుంటుందని మనం అభిప్రాయం. వద్దు అనేటువంటి ఉద్దేశంగా కాదండి. కాకపోతే ఏంటంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అటు ప్రజలకి, ఇటు వ్యాపారస్తులకి, అలాగే ఈ యొక్క ట్రాఫిక్ రద్దీ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేటువంటిది మెయిన్గా ఆలోచించండి. ఈ మెయిన్ రోడ్డు పక్క ఆకర్స్ ఆల్మోస్ట్ 10 to 15 ఫీటు మినిమం అటు ఇటు, అంటే దాదాపు 25-30 ఫీట్ ఆక్రమిస్తున్నారు. అది కూడా మనకి ట్రాఫిక్కి ఉన్నటువంటి ఇబ్బందుల్లో అది ఒకటి. సరే, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మీ ట్రాఫిక్ని కొంచెం డైవర్ట్ చేయాలంటే మనం 300 దగ్గర కొంచెం అక్కడ ఎడల్ప్ చేసి అక్కడ అటు అమరావతి నుంచి వచ్చేది, అటు రింగ్ రోడ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా డైవర్ట్ అయితే కొంత తగ్గుతుందని చెప్పని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ సాయిబాబా మృతికి నివాళులర్పిస్తూ ప్రజా సంఘాలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి. లాడ్జి సెంటర్, అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పౌర, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన నిలబడ్డ మేధావులను ఉపా చట్టం పేరుతో అన్యాయంగా అరెస్టు చేసి జైలులో పెట్టి వేధించడం దుర్మార్గమని విప్లవ రచయితల సంఘం నాయకులు సిఎస్ఆర్ ప్రసాద్ అన్నారు. ప్రజల పక్షాన నిలబడ్డ మేధావి, అలాంటి వాళ్ళని ఇంగ్లీష్లో ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటారు. అంటే సజీవంగా ఉండే, నిత్య నూతనంగా ఉండే ప్రజా మేధావులు అని అర్థం. కోనసీమలో ఒక చిన్న గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సాయిబాబా తన శారీరక ఇబ్బందులను అధిగమించి అత్యున్నతమైనటువంటి మేధావిగా ఎదగటం ఆ కుటుంబానికి, తర్వాత ప్రజా ఉద్యమాలకి, విప్లవోద్యమానికి కూడా గర్వకారణమైనటువంటి అంశం. తన మేధస్సుని, తన శరీరాన్ని ఆయన మొత్తంగా సమాజపరం చేశాడు. ఆయన చాలామంది సాయిబాబా అంగవైకల్యం గురించి సానుభూతితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే సాయిబాబా వికలుడు కాదు, అంగవైకల్యం సాయిబాబాకి లేదు. ఈ సమాజం, ఈ రాజ్యం అంగవైకల్యంతో బాధపడుతున్నవి. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి దాదాపు మైదాన ప్రాంతంలో ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియపరచాల్సిన బాధ్యత ఉన్నదనేది మనవి చేస్తూ, భవిష్యత్తులో ఆదివాసీలు చేస్తున్న మొత్తం పోరాటాలకు మరి సంఘీభావంగా ఉంటామని, ఆపరేషన్ కగారికి వ్యతిరేకంగా బలమైన పోరాటాన్ని నిర్మిస్తామని, అట్లాగే ఈ కగారు యుద్ధం ఏదైతే ఉన్నదో అది ఆగేంత వరకు కూడా అందరం కలిసి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వివిధ విప్లవ పార్టీలు, విప్లవ సంఘాలు కూడా కలిసి పనిచేస్తామని చెప్తూ మహర్షి వాల్మీకి చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా సత్తెనపల్లి 12వ వార్డులో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఆదర్శ జీవితాన్ని గడపడానికి మానవులు ఆచరించాల్సిన అంశాలను రామాయణంలో వాల్మీకి పొందుపరిచారని కన్నా తెలిపారు.
గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి సంస్కృత సాహిత్యంలో రామాయణ మహాకావ్యాన్ని లిఖించిన జ్ఞాననిధి అని, అలాగే వాల్మీకి మహర్షి సాంప్రదాయ భారతీయ కవిత్వంలో వాల్మీకి మహర్షి కీర్తి చిరస్మరణీయమని తెలిపారు. అదేవిధంగా రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలని, మరియు విద్యకు ఉన్న సౌకర్యాలు అప్పట్లో లేవని, ఆ రోజుల్లో ఆశ్రమాల్లో జ్ఞానం నేర్చుకుని భావితరాలకు వారికి ఆదర్శప్రాయంగా నిలిచారని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పేదలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జిల్లా విజిలెన్స్ సభ్యులు చదలవాడ హరిబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పౌష్టికాహార లోపం వల్ల చిన్నారులు మృతి చెందుతున్నారని, మహిళలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. ఫోర్టిఫైడ్ బియ్యంను పేదలకు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జొన్నలగడ్డ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళు ఎక్కువగా చనిపోవటానికి కారణం రక్తహీనత. చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపు వాళ్లే టాప్ 50% మంది చనిపోతున్నారు ప్రపంచ జనాభాలో. మరి ఇవన్నీ చూసుకుంటుంటే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు కాకుండా వ్యవసాయానికి పెట్టుబడులు, నిరక్షరాస్యత లేకుండా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పోషక విలువలతో కూడిన ఫోర్టిఫైడ్ రైసు మరియు కందిపప్పు, ఆయిల్స్ ఇవన్నీ కూడా వీటి కింద ఇవ్వాలి. ఇది సంక్షేమ పథకాల్లో ఇవన్నీ కూడా తక్కువ ధరలు కనుక మీరు అందించగలిగితే ఈ ప్రభుత్వాలు ఈ ఆహార సమస్య అనేది ఉండదు. దీనికి తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి, చంద్రబాబు ఇంటిపైన దాడి తదితర దాడుల కేసుల్లో కుట్రదారుడుగా ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిందేనని తెలుగుదేశం పార్టీ నేత బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి, సీఎం చంద్రబాబు గారి ఇంటి మీద దాడి, ఇట్లాంటి వాటిలో వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీలు సంబంధించిన కొంతమంది వైసీపీలో పదవుల్లో ఉన్నవాళ్ళు, దాంట్లో వీడియో రికార్డులో సీసీ ఫుటేజ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి ప్రమేయంతో వచ్చారు అనేది పోలీసు విచారణ చేయొద్దా? అంటే మీరు దాడి చేసేస్తే వదిలేసి కేసులు కూడా కట్టకుండా మీరు వదిలేస్తే దాన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి పైన లేదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగిందా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేవాళ్ళు ఒక శశికళ లాంటి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయం నందు జడ్పీ సీఈఓ జ్యోతి బసు అధ్యక్షతన వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ హెన్రీ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో ఎప్పటికీ అస్తమించని రవి వాల్మీకి మహర్షి అని కొనియాడారు. రేపు శుక్రవారం 11 kV లైన్ మెయింటెనెన్స్, చెట్లను తొలగించేందుకు లైన్ క్లియర్ తీసుకుంటున్నందున D8 సెక్షన్ పరిధిలోని బ్రాడీపేట 1/14 నుంచి 4/18 వరకు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ D8 జి నాగరాజ్ కుమార్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించగలరని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్. గ్రామ స్థాయిలోనూ అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేయాలి, పార్టీ నాయకులతో వర్క్షాప్లో మాజీ సీఎం జగన్. ఐదేళ్లలో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా, పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా వెల్లడి. క్రీడలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది,
బీఆర్ స్టేడియంకు పూర్వ వైభవం తెస్తామన్న ఎమ్మెల్యే నసీర్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.